हे प्रभु, हरि राम कृष्ण राधम जगन मोहन रेड्डी क्या हुआ? అడుగు బొక్కరా రారా. ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్పు. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. చెప్పినట్టే జరిగిపోతుంది. జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇది అంతిమ దినం. ఇదిగో భోజరావు డిప్రెస్ అవ్వకండి. బహుశా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో లేదో ఆ టెన్షన్ నాకు ఉంది. మరొక్కసారి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అని నాకు అనిపిస్తుంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఈరోజు రాత్రి 1:30కి పిఠాపురంలో గౌరవ న్యాయమూర్తి గారు ప్రశ్న రావణ్ నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయండి, ఇది రిమాండ్కి ఇవ్వదగిన కేసు కాదు అని రిలీజ్ చేసిన తర్వాత ఏం జరిగింది? 5 నిమిషాల్లో సర్పవరంలో ఒక కేసు ఉంది అని మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి బయట వ్యాన్ ఉంటుంటది. కోడి పిల్లలు గద్ద తనుకోబోతాయి చూడు, అట్లా తనుకోబోతారు గద్ద కోడి పిల్లల్ని. ఈరోజు కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆడికి అలాగే అవ్వాలేరా? వాళ్ళ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. అంటే నిజంగా ఈ రావణ్ అనేవాడి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన తండ్రి గారికి ఒకవేళ ఆ వీడియో చూపించినా ఆయన కూడా గాండ్రించి చూమేస్తాడు. ఇంకోసారి ఎందుకు ప్రవేశపెట్టారయ్యా అంటే ఎందుకు గౌరవ లేదు, తొక్కలేదు. పవన్ కళ్యాణ్ బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు కూడా లేదు. నెక్స్ట్ వేసేది నిన్నే. అదంట కులం, మతం, ప్రాంతాల మీదంట విద్వేషాలు సృష్టించడం అంట. లోఫర్ నా కొడక, పెంట తినే నా కొడక, నా కొడక నువ్వు ఇస్కాన్ లో తరిమేస్తే హిందువులు, ఇస్కాన్ లో తరిమేస్తే నా కొడక, బయటకు వచ్చి అడుక్కు తినే నా కొడక దొరుకుతావు. దాన్ని ప్రమోట్ చేశాము, దాన్ని చూపించారు, అది తప్పంటండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మళ్ళీ రాత్రి కేసు కట్టి ఈ రోజు మళ్ళీ కాకినాడ కోర్టుకు తీసుకొచ్చి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. చట్టాలు శాశ్వతం. పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉంటాడు, రేపు శ్రవణ్ కుమార్ ఉంటాడు, ఎల్లుండి రావణ్ కుమార్ ఉంటాడు. కానీ మీరు రాజ్యాంగాన్ని, ఐపీసీని, బిఎన్ఎస్ఎస్ని పాటించాలి. సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. అరే జావ్ సాలే జావ్, ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? తప్పే తప్పే. అయినప్పటికీ రావణ్ మళ్ళీ ఈ రోజు మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్లారు. And what kind of treatment that people are giving? వీడికి గోలి సోడా ఎక్కించండి. దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తారా? 500 మంది కోడిగుట్లు రాడ్లతోటి దాడి చేస్తారా? ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళ పరువు పోతుంది. ఇదా మీ డెమోక్రసీ? దీనికోసం మీకు హోమ్ మినిస్టర్ కావాలి. దీనికోసమా క్రిమినల్స్ ని కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్లు విరక్కొట్టేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు? అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం తీసుకెళ్లారు. నేను మళ్ళీ రేపు మచిలీపట్నం వెళ్తా. 2వ విడత కోటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడే కంట్రోల్ రూమ్ షిఫ్ట్ చేశారండి. మా చంటి గాడికి ఏమన్నా అయ్యిందో? ఏమీ కాలేదండి. సిఐ గారు మీ వాడిని టచ్ కూడా చేయలేదు. లేడీ కానిస్టేబుల్స్ అని కుమించారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలని చివరి వరకు, కడ వరకు
ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేద్దాం. దయచేసి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా, మీరు చేస్తుంది చాలా తప్పు. ఒక సిఐ అంటాడంటండి జనసేన కార్యకర్తలతో, ఎందుకయ్యా ఇప్పుడు రేపు పొద్దున ఆయన వాయిదాలకు రాడా, అప్పుడు చూసుకోండి, ఇప్పుడు కొట్టడం ఎందుకు? మీ లా అండ్ ఆర్డర్కి శతకోటి వందనాలు. పర్లేదు సార్, వదిలేండి. బేసిక్గా నా జాతకమే అంతండి. మీ రఘురామకృష్ణరాజుకి శతకోటి వందనాలు, మీ ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంట్ కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. చివరిగా మా లవ్లీ డార్లింగ్ రఘురామకృష్ణరాజు, చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగం గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చెప్తారు. బట్ ఆ రాజ్యాంగంలో చెప్పినట్టు దళిత క్రైస్తవులు అంటే చర్చికి వెళ్ళకూడదంట, ఈ మహానుభావుడు పోరాడతాడంట, మీ వినాలంట. ఇప్పుడు దాకా మీరు ఎదుటోళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. కాబట్టి రఘురామకృష్ణరాజు, నువ్వు నన్ను అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేయాలి, నన్ను అరెస్ట్ చేయాలి, చేసుకో. ఏమవుతుంది? ఏమవుతుందయ్యా? వీడిని తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన